సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన వంట అనేది పెద్ద కష్టం అనిపించదు. కానీ మా గుంటూరులో మాత్రం కాసేపు స్టవ్ దగ్గర ఉన్నా కూడా చెమటలు అయితే విపరీతంగా ఉన్నాయి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. నిన్నైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించేసింది. అంటే డైలీ వ్లాగ్స్ వేసినా కూడా మీకు బోరింగ్ గా ఉంటుంది కదా, ఒకరోజు బ్రేక్ ఇద్దామని చెప్పేసి నిన్నైతే వీడియో ఏం పోస్ట్ చేయలేదు. సో అండ్ ఈ రోజైతే నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఏం ప్రిపేర్ చేశాను ఏంటనేది కిచెన్ లోకి వెళ్ళాక మీతో చూపిస్తాను. గిన్నెలు ఉన్నాయి, ఇవి సర్దాలి. ఇవి తీసిన తర్వాత ఇంతకుముందు మీకు చెప్పాను కదా నేను తయారు చేసిన లిక్విడ్, అది వాడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి పాలది బయట పెట్టేయాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను చేసుకున్నటువంటిది ఇది వచ్చేసి ఆలూ ఫ్రై చేద్దామని చెప్పేసి ఉడకబెట్టానండి. మనం సగానికి కట్ చేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టుకుంటే ఫ్రై డిఫరెంట్గా సాఫ్ట్గా బాగుంటుంది. అంటే మనం గట్టి ముక్కలుగా చేసుకునే ఫ్రైకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అది ఉడకబెట్టి రెడీగా పెట్టాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లో ఇవాళ మా పిండి చూసి భయపడకండి, దీన్ని రకరకాలు మిక్స్ చేసేసాను. ఇందులో క్యారెట్ చిన్న ముక్కలకు చేయకుండా కచ్చబచ్చగా మిక్సీలో గ్రైండ్ చేసి వేసేసాను. అండ్ ఆ గ్రీన్గా కనిపించేది కూడా ఏంటంటే కరివేపాకు. సో కలిపి పెట్టాము కదా, మంచిగా ఫ్లఫీగా ఎలా ఉందో చూడండి. కొంచెం ఓపిక చేసుకుని ఇవాళ గ్రైండర్లోనే చేశాను, అందువల్ల పిండి కూడా చక్కగా ఉబికినట్టుగా మనకి ఫ్లఫీగా బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఉదయం హడావిడిగా ఎక్కువ నీళ్ళు ఉంటే టైం పట్టేది కుక్ అవ్వడానికి. అందుకని కొంచెం ఇట్లా గట్టిగానే కలిపేసి వాళ్ళకి మినపరొట్టెలాగా వేసేసాను. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఒకటే పెద్దగా వేస్తే టైం పడుతుందని చెప్పేసి కాలడానికి ఈ ప్యాన్ చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, మీకు గుర్తుంది కదా. సో ఈ నాన్ స్టిక్ ప్యాన్లో అయితే చిన్న చిన్నవి 3 వేసేస్తే 3 సపరేట్లుగా వేగుతాయి కాబట్టి అవి తొందరగా కాలితే మనం బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా సర్వ్ చేసేయచ్చు. ఒకటే లావుగా వేసే కంటే ఇట్లా ఈ పిండి చేసినప్పుడు ఇది వాడుతూ ఉంటాను, లేదంటే నార్మల్గా యూస్ చేయను. అండ్ ఇది వచ్చేసి నెయ్యి గిన్నె, కొంచెం నెయ్యితోనే వేసి చేస్తూ ఉంటాను. మొన్న అమ్మ వాళ్ళు ఇచ్చింది ఉంది కదా, సో వెన్నపూస కానీ నెయ్యి తెచ్చింది చాలా ఉంది కాబట్టి ఇక నూనె బదులు నెయ్యే వాడుతున్నాను. ఇప్పుడు ఆలూ ఫ్రై చేయాలి. ఇది యాక్చువల్గా చాలా మంచిదంట అండి, అమావాస్యతో కూడినటువంటి శుక్రవారం అంట. సో ఈ రోజు మనము లైక్ పూజ ఏదో సంథింగ్, నేను అంటే ర్యాండమ్గా పిల్లలు వెళ్ళిన తర్వాత టీవీ పెట్టాను. టీవీ పెడితే వీడియోలో చెప్తున్నారు అనమాట, ఈ రోజు కొంచెం స్పెషల్ ఉంది. అప్పుడప్పుడు ముఖ్యమైనవి అవి నిన్న కనపడచ్చు కదా, నిన్న కనపడలేదు కానీ వాళ్ళు కూడా పొద్దునే పోస్ట్ చేశారులేండి. సో నేను బ్రేక్ఫాస్ట్ అదే బాబు వెళ్ళిన తర్వాత చూశాను. ఈ రోజు పూజ అది చేసుకుంటే మనకి బాగుంటుంది, ఎందుకంటే ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ డే, చివరి రోజు అయిపోయింది. ప్లస్ ఇంక రేపటి నుంచి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కదా. సో పూజ అనేది అంటే అప్పటికే లేట్ అయిపోయింది. సరే చేసుకోవడానికి నాకు కొంచెం నేను వేరే పనులు చేయాలని పెట్టుకున్నాను అనమాట. అప్పటికి వాషింగ్ మిషన్ వేస్తూ ఉన్నాను. బాగా అనిపించింది. ఇంకొంచెం ముందుగా తెలుసుంటే చేసుకుంటే ఇంకా మనశ్శాంతిగా బాగుండేది, బట్ అప్పుడప్పుడు మిస్ అయిపోతా ఉంటాయి. ఫస్ట్ టైం ఇటువంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ట్రై చేశాను. ఇది నేను అమెజాన్ లో తెప్పించానండి, లైట్ వెయిట్ గా చాలా బాగుంది. దీంతో పాటు వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. సో ఫ్రైడే కదా, సో అందుకని చెప్పేసి కొంచెం ఏమంటారు ట్రెడిషనల్ గా బాగుంటుందని చెప్పేసి అందులోనూ ఈ సిల్వర్ లైనింగ్ ఉన్నటువంటి శారీస్ మీదకి ఆక్సిడైజ్ బాగుంటాయి కాబట్టి ఇవి పేరప్ చేశాను. అండ్ ఇంకా పదండి కిచెన్ లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటే పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆలూ ఫ్రై కూడా చేయాలి, ఆలూ ఫ్రై కూడా చేసేస్తాను త్వరగా.
ఆ రెండు అయిపోతే ఆల్రెడీ పప్పు అయితే ఉదయాన్నే బాక్స్ పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా చేసేసాను. ఫ్రై కూడా చేయాల్సింది, కానీ ఆట అతను రోజు వచ్చే టైం కంటే కూడా ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేస్తానని చెప్పడం వల్ల ఇంకా ఒకటి పెండింగ్. ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్ వర్క్ అయితే బట్టల పని. ఇవి మిషన్ వేయకపోతే ఒక్కరోజు పెద్ద బండెడ్ అయిపోతాయి అనమాట. సో వాటిని కూడా నేను ఉదయాన్నే సెగ్రిగేట్ చేసేసి పెట్టేసుకొని ఒక ట్రిప్ ఆల్రెడీ వేసేసాను. లైక్ లైట్గా ఉండేటటువంటి లుంగీలు, నైటీస్ అట్లాంటివన్నీ వాష్ చేసేసాను. తర్వాత ఈ నాప్కిన్స్ అయితే ఎన్ని ఉంటాయంటే బాక్స్కి 2, నాకు కిచెన్లో వాడేవి 2, అలాగా ఒక 10-15 వచ్చాయి ఇవే. సో ఇంక ఇవన్నీ కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి వీటిని నెక్స్ట్ లోడ్లో వేస్తుంటానండి. సో అవన్నీ కూడా అయిపోయినాయి, ఇంకా ఆరేసేస్తే ఈ పని కూడా అయిపోతుంది. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత కాసేపు కొంచెం పని చేసినా కూడా చెమటలు వచ్చేస్తుంది. అండ్ హెడ్ బాత్ చేశాను కదా, జలుబు చేయకుండా ముందు జుట్టు బాగా ఆరడం కోసం ఈ బాల్కనీలో కాసేపు ఉంటే చాలన్నమాట. చక్కగా గాలికి బాగా ఆరిపోతూ ఉంటుంది. అండ్ మొన్న నేను చెప్పాను కదండి మీకు, హెన్నా కాకుండా వేరేగా అదే ఇండిగో పౌడర్ లేకుండా పెట్టుకున్నాను. లైట్గా బ్రౌన్గా కొంచెం షేడ్ అయితే కనిపిస్తూ ఉంటే అదే మీకు చూపిస్తా ఉన్నాను. సో ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో. ఇక ఇప్పుడు కొంచెం జుట్టు ఆరిపోయిన తర్వాత ఇక మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేస్తాను. కిచెన్లో మాత్రం జుట్టు అయితే అస్సలు వదులుకోనండి, నాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎంత జాగ్రత్త పడినా కూడా మన వెంట్రుకలు ఫుడ్లో పడిపోతాయి కాబట్టి పైన నాట్ చేసేసుకునే పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే ముందు ఈ కూర కోసం కూడా పైన బాండి పెట్టేసాను నాన్ స్టిక్ది. అంటే ఆలుగడ్డ ఉడికించాం కదండి, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం తొందరగా మామూలుగా స్టీల్ దాంట్లో వండితే అతుక్కున్నట్టుగా అయిపోయి మనకి కొంచెం కూర వేస్ట్ అయినట్టుగా అనిపించింది నాకు. ఆ గొడవ లేకుండా ఒకసారి నాన్ స్టిక్లో వండేసేసుకుంటే ఫ్రై ఐటమ్ కదా, అందుకని అది పెట్టేశాను. అండ్ ఇటు సైడ్ వచ్చేసేసి మినపరొట్ట వేస్తున్నాను. ఇందులో ఇవాళ కరివేపాకు కూడా గ్రైండ్ చేసి వేశాను. అంటే లైట్గా క్రష్ అవుతున్నాను, కానీ అది కూడా పిండిగా అయిపోయింది. సో అది కూడా కలిపేసేసాను. మనం ఏంటంటే కరివేపాకు తప్పించి కొంచెం అల్లము, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసి వేస్తే మాత్రం అది ఏ రకమైన పిండికైనా మంచి ఫ్లేవర్, టేస్ట్ వచ్చేస్తాయి. మనం గారెలకు వేసుకుంటూ ఉంటాం కదా, సో అలాగే ఇందులో నేను జీలకర్ర వేశాను, క్యారెట్ తురుము వేశాను, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చగా ఇట్లాగా దంచాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా మొత్తం సన్నగా చేసేసి వేసేసాను. అన్నీ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా కలిసిపోతుంది. అండ్ కరివేపాకు మనము ఫుడ్ డైరెక్ట్గా తీసుకుంటే కూడా హెయిర్కి చాలా మంచిదండి కరివేపాకు అనేది. దాంట్లో కెరటిన్ అనే ఒక ప్రోటీన్ పదార్థం ఉంటుంది. అది మన జుట్టు కూడా కెరటిన్ అనే పదార్థంతో తయారవుతుంది కాబట్టి మనకి హెయిర్కి మంచిది, అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది కరివేపాకు తినటం అనేది. ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది కరివేపాకులో. సో అట్లా దాన్ని తీసి పక్కన పెట్టకుండా ఉండేలాగా నేను చేయగలిగిన ప్రయత్నం లేదు. ఏ రెసిపీలో ఏ విధంగా కుదిరితే అలాగ ట్రై చేస్తూ ఉంటాను. అవన్నీ మన ఇంట్లో మన ఓన్ రెసిపీసే కదా, సో మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మన తెలివితేటలను బట్టి. ఇంక ఇక్కడైతే ఆలూ ఫ్రై చేయడం కోసం తాలింపు పెట్టేశాను. అగో చూసారు కదా, బ్రౌన్గా అయిపోయినాయి. నేను ఈ ముందు పోయి హైలో పెట్టి వెనకది కూడా పెట్టేశాను కాబట్టి నూనె బాగా కాగడం వల్ల దెబ్బకి కాగిపోయినాయి. ఇంక ఇవి ఒక పక్కన మనకి మంచి కాలిపోయినాయి. ఇంకొక పక్కన టర్న్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనం వేసే ఇదేంటి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, కాలిన తర్వాత కూడా తినేటప్పుడు క్రిస్పీగా క్రంచీగా సౌండ్ చేస్తే బాగా అనిపిస్తుంది అనమాట. సో సింపుల్గా హెల్తీగా చేసే బ్రేక్ఫాస్ట్ చాలాసార్లు చేస్తూ ఉంటాను వీక్లో. కనీసం వారంలో ఒక్కసారైనా చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా ఒకరోజు. ఇంక ఇక్కడ ఆలు ఇందాక చెప్పినట్టుగా మనము నైట్ అయినా సరే ఇట్లా ఉడకబెట్టేసి ఇంకా కుదిరితే ఇట్లా ముక్కలుగా కూడా కట్ చేసుకుంటే అసలు ఉదయం పూట హడావిడిగా ఉన్నప్పుడు వంట అయితే సూపర్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మా టైం ఉంటుంది కదా, అంత అవసరం లేదు మరీ ప్రీ ప్లాన్డ్గా. కానీ చాలా త్వరగా వెళ్ళిపోయే వాళ్ళకి ఇలాంటి టిప్స్ అయితే ఉపయోగపడతాయండి. ఆలు మామూలుగా కట్ చేసేసి ఉడకబెట్టేసేసుకొని తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి బాక్స్లో పెట్టుకున్నారనుకోండి, ఆ ఉల్లిపాయ కూడా కొంచెం పైన తోలు తీసేసి ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఒక చిన్న డబ్బాలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి లేవగానే వాటిని తీసి బయట పెట్టారంటే ఒక అరగంట కూలింగ్ తగ్గితే వాటిని చక్కగా కట్ చేసేసుకొని తాలింపులో వేసేసి ఈ కట్ చేసిన ముక్కలు తాలింపు వేగిన తర్వాత వేసేసి స్పైసెస్ అన్నీ వేసేసి కలిపేశారంటే మీరు ఇంకో పక్కన ఇంకో కర్రీ చేసుకుంటూనే ఇది ఆల్టర్నేట్గా ఒక ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో సూపర్ క్విక్గా చేయాలంటే చాలా వేసి ఉంటాయి. కాకపోతే ఈ పద్ధతులు పాటించేటప్పుడు మనకు కొంచెం ట్రబుల్ ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా పోషకాలు అనేవి తగ్గుతాయి. అంటే మనం ఆల్రెడీ కట్ చేసి నిల్వ చేసుకోవడం, అంటే ఒకసారి ఉడికించి ఉంచుకోవడం అట్లా చేస్తాం కదా. బట్ అసలు చేయలేకపోయిన దానికంటే కూడా ఇది బెటర్ అనమాట. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి కూడా నైటే రెడీ చేసేసి రుబ్బేసి పెట్టుకున్నాం అనుకోండి, అంటే 3-4 పప్పు నానబోసుకుంటే సాయంత్రం పడుకునే ముందు గ్రైండ్ చేసేసి
మనం ఆ ఉదయాన్నే ఈ కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేస్తే బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మినపరొట్టుకి ఈ ఉల్లిపాయ ఇవన్నీ కలిపి ఉంచితే పిండి ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫస్ట్ ట్రిప్ వేశాక సాయంత్రానికి ఉంచుతూ ఉంటాను. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ తోటి ఇంకా టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఇంకా బాగా రెడ్గా కూడా కాలుతుంది. సో నైటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి బయట తీసి కూలింగ్ తగ్గాక మీరు అట్లా మినపరొట్లు కూడా సూపర్ క్విక్గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. ఫెర్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఫెర్మెంట్ అయితే ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, మన ఆలూ ఫ్రై కూడా అన్ని స్పైసెస్ వేసేసాను, పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో దట్స్ ఇట్ అండి. మొత్తానికి అన్ని మసాలా పౌడర్స్ వేసేసాను కదా. సో కలిపేసి ఒక్క 2 నిమిషాలు మనం మూత పెట్టేసి అట్లా ఉంచేసామంటే ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనము కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఆలూ ఫ్రై సింపుల్గా రెడీ అయిపోతుంది. సో పిల్లలకి బాక్స్ కట్టాలనుకున్నప్పుడు ముందు రోజు నైట్ అయినా సరే ఉడకబెట్టేసేసి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, గిన్నెలో పెట్టుకొని పొద్దున్నే వాటిని అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసామా, కొంచెం ఉల్లిపాయ తాలింపు వేసామా, ఈ ముక్కలు వేసేసి అన్ని స్పైస్ పౌడర్స్ వేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించామంటే పర్ఫెక్ట్గా వాళ్ళకి ఒక కర్రీ రెడీ అయిపోతుంది. మీరు దాంట్లోకి రసమో సాంబారు మీకు నచ్చింది పప్పు ఏదో ఒకటి చేసేసుకుంటే ఒక 2 కాంబినేషన్స్ ఈజీగా అయిపోతాయి అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన వంట అనేది పెద్ద కష్టం అనిపించదు. కానీ మా గుంటూరులో మాత్రం కాసేపు స్టవ్ దగ్గర ఉన్నా కూడా చెమటలు అయితే విపరీతంగా ఉన్నాయి. సో ఇంకా ఎండ ప్రభావం చిన్నగా ఎక్కువైపోయింది. సో అంతేనండి ఇవాళ సింపుల్ బ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. నేను చేసినటువంటి ఈ రెసిపీ కానీ వీడియో కానీ ఏమైనా నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ మన తెలుగు సంవత్సరంలో ఈ రోజుతో లాస్ట్ డే కదా, సో రేపటి నుంచి నూతన సంవత్సరం. అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, మీన్స్ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది మీ అందరికండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.